ఈ కేసు ఒక విచిత్రమైన టర్న్ తీసుకుంది. మిగతా క్రైమ్ కేసులకి దీనికి తేడా అక్కడే వచ్చింది. అదేంటంటే జోడియాక్ లెటర్స్. జరిగిన కొన్ని రోజులకే పెద్ద పెద్ద న్యూస్ పేపర్లకి చేతిరాతతో ఉన్న కొన్ని లెటర్స్ వచ్చాయి. అందులో ఆ హత్యలు చేసింది నేనే అని చాలా గర్వంగా చెప్పుకున్నాడు. అంతేకాదు, కేవలం హంతకుడికి మాత్రమే తెలిసే కొన్ని డీటెయిల్స్ కూడా అందులో ఉన్నాయి. కానీ అతను అక్కడితో ఆగలేదు. ఆ లెటర్స్కి కొన్ని కష్టమైన సీక్రెట్ కోడ్స్ జత చేసి ఒక డిమాండ్ పెట్టాడు. వీటిని మీ పేపర్లో ప్రింట్ చేయండి, లేదంటే ఇంకా చాలా మందిని చంపేస్తాను. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే అతనికి కేవలం చంపడం ముఖ్యం కాదు, అతనికి పబ్లిసిటీ కావాలి. ఈ లెటర్స్ తర్వాత జోడియాక్ ఇంకా రెచ్చిపోయాడు. అతని నేరాలు మరింత బోల్డ్గా, పబ్లిక్గా మారాయి. సెప్టెంబర్ 1969 ప్రశాంతంగా ఉండే లేక్ బెరిస్సా దగ్గర ఒక జంట సేద తీరుతోంది. అప్పుడే తలకి ఒక వింతైన ముసుగు, ఛాతి మీద ఒక విచిత్రమైన సింబల్తో ఒక వ్యక్తి వాళ్ళ దగ్గరికి వచ్చాడు. వాళ్ళని కట్టేసి కత్తితో అత్యంత దారుణంగా పొడిచాడు. అక్కడ ఆ క్రైమ్ సీన్లో బాధితుల కారు డోర్ మీద కత్తితో చెక్కిన ఒకే ఒక పదం